Good morning, all. Today, I'm continuing Azure topics. Azure topic. Already, we are completing operative functions of manual functions of human resource manager. Today, I'm covering operative functions of the human resource manager. So, operative functions. So, operative functions means there is a operations, various operations performed in the organization in regular basis. రెగ్యులర్ బేసిస్లో ఆర్గనైజేషన్లో మనకు సో మెనీ ఆపరేషన్స్ ఆర్ దేర్. సో అకార్డింగ్ టు దట్ we have some operative functions for human resource manager. So the operative functions are those tasks or duties which are specifically entrusted to the human resource or personal department. Operative functions and ఏం చెప్తున్నా అంటే those tasks or duties which are specifically entrusted to the హ్యూమన్ రిసోర్స్ ఆర్ పర్సనల్ డిపార్ట్మెంట్. అంటే హ్యూమన్ రిసోర్స్ కానివ్వండి ఆర్ పర్సనల్ డిపార్ట్మెంట్ రెండు ఏదైనా కానివ్వండి, దోస్ టాస్క్స్ ఆర్ డ్యూటీస్ విచ్ ఆర్ స్పెసిఫికల్లీ ఇంట్రెస్టెడ్. సో టాస్క్స్ ఏవైతే ఉన్నాయో మనకి దానికి సంబంధించి ఆర్ డ్యూటీస్ విచ్ ఆర్ స్పెసిఫికల్లీ ఇంట్రెస్టెడ్ అంటే పర్సనల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టాస్క్లు ఏవైతే ఉన్నాయో, డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేయడానికి మనం ఈ ఆపరేటివ్ ఫంక్షన్స్ అనే వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. దీస్ ఆర్ కన్సర్న్డ్ విత్ ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, కాంపెన్సేషన్, ఇంటిగ్రేషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ పర్సనల్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. సో ఇవన్నీ కూడా దీస్ ఆర్ కన్సర్న్డ్ విత్ ఎంప్లాయ్మెంట్. ఇవన్నీ కూడా దేనితోటి కన్సర్న్ అయి ఉంటాయంటే ఎంప్లాయ్మెంట్ తోటి కన్సర్న్ అయి ఉంటాయని చెబుతున్నాడు. డెవలప్మెంట్ అంటే దీంట్లో ఏమేమి ఉన్నాయి? ఎంప్లాయ్మెంట్, డెవలప్మెంట్, కాంపెన్సేషన్, ఇంటిగ్రేషన్ and maintenance of personnel of the organization. So these are the functions which are included in the operative functions. The operative functions of human resources or personal department are discussed below. So employment, first one is employment. The first operative function of the human resource of personal department is the employment of proper kind and number of persons necessary to achieve the objectives of the organization. So ఆపరేటివ్ ఫంక్షన్ అనేది దాంట్లో మొట్టమొదటి ఫంక్షన్గా మనం ఎంప్లాయ్మెంట్ని తీసుకుంటే హ్యూమన్ రిసోర్స్ ఆఫ్ పర్సనల్ డిపార్ట్మెంట్ ఈస్ ద ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ప్రాపర్ కైండ్ అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ నెసరీ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్. అంటే మన ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో, ఆబ్జెక్టివ్స్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేయాలి అంటే సో దానికి ఎంతమంది పీపుల్ అవసరం అవుతారు అనేది ఐడెంటిఫై చేసి అంతమందిని మనం రిక్రూట్ చేసుకోవాలి. దాన్ని మనం ఈ ఎంప్లాయ్మెంట్ ఫంక్షన్లో చెప్తున్నాడు. అదే దిస్ ఇన్వాల్వ్స్ రిక్రూట్మెంట్, సెలక్షన్, ప్లేస్మెంట్ ఎక్సెట్రా ఆఫ్ ద పర్సనల్. ఆ ఎంప్లాయ్మెంట్ అనే దానికోసం మనం ఏం చేస్తున్నాం? రిక్రూట్మెంట్ ద్వారా కానివ్వండి, రిక్రూట్మెంట్, దాని తర్వాత సెలక్షన్, తర్వాత ప్లేస్మెంట్. సో ఇవన్నీ కూడా చేయటం జరుగుతూ ఉంది ఎంప్లాయ్మెంట్ అనే దాని పర్పస్కి. తర్వాత నెక్స్ట్, బిఫోర్ దీస్ ప్రాసెసెస్ ఆర్ పెర్ఫార్మ్డ్ it is better to determine the manpower requirements both in terms of number and quality of the personnel. Recruitment and selection cover the sources of supply of labor and the devices designed to select the right type of people for various jobs. Induction and placement of personnel for their better performance also come under the employment or procurement function. ఏమన్నాడు? మనం ఈ ప్రాసెస్, ఎంప్లాయ్మెంట్ ప్రాసెస్ ముందుకి మనం చూసుకుంటే కనుక ఆ ప్రాసెస్లో ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్స్ క్లియర్గా మనకు ముందు ఎంతమంది కావాలి మనకి మ్యాన్ పవర్ అనేది మనకు ఒక క్లియర్ కట్ ఐడియా ఉండాలి. అర్థమైందా? అంటే నేను మీకు చెప్పున్నాను ఆల్రెడీ ఒక పాయింట్, షార్టేజ్ ఉండకూడదు, ఓవర్ అవ్వకూడదు, అంటే తక్కువ కాకూడదు, ఎక్కువ అవ్వకూడదు. So recruitment and selection cover the sources of supply of labor and the devices designed to select the right type of people for various jobs. So recruitment and enti, selection cover the sources of supply of labor. అంటే మనకి
కావాల్సినటువంటి వర్కర్స్ లేబర్ ఎక్కడి నుంచి దొరుకుతారు, మనకి ఏమేమి సోర్సెస్ ఉన్నాయనేది మనం ఐడెంటిఫై చేసుకుని ఆ సోర్సెస్ని ఉపయోగించుకుని మనం వేరియస్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియస్ జాబ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ ఫిల్ చేయాలి. అర్థమైందా? సో ఇండక్షన్ అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ పర్సనల్ ఫర్ దేర్ బెటర్ పెర్ఫార్మెన్స్ ఆల్సో కమ్ అండర్ ద ఎంప్లాయ్మెంట్. అంటే ఇండక్షన్ అండ్ ప్లేస్మెంట్. ఇండక్షన్ అంటే ఏంటి? కొత్తగా మనం ఒక ఎంప్లాయీని తీసుకున్నప్పుడు అతనికి ఆర్గనైజేషన్ గురించి ఏమీ తెలియదు. కాబట్టి యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అబౌట్ ద ఆర్గనైజేషన్ టు దట్ న్యూలీ రిక్రూటెడ్ ఎంప్లాయీ. ఫర్ దట్ పర్పస్ ఎవ్రీ ఆర్గనైజేషన్ మస్ట్ కండక్ట్ induction program for newly recruited employees to create awareness about the organization and what are the functions performed by the organization and what is the organizational structure and who is the superior of you and to whom you have to report. So all these details and various positions in the organization and the positions uh, and also the employees which are in that positions, then you have to introduce about all of them. Then he has create some awareness about the people in the different places in the organization. అంటే ఆర్గనైజేషన్లో ఎవరెవరు ఏ ప్లేసెస్లో ఉన్నారు, సో ఎవరెవరికి ఏంటి రెస్పాన్సిబిలిటీసు, సో ఎవరెవరు అంటే నీ పైన అథారిటీస్ ఎవరు, నువ్వు ఎవరికి రిపోర్ట్ చేయాలి, నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నువ్వు ఎవరితోటి మాట్లాడాలి. సో ఇవన్నీ కూడా మనకు ఈ ఇండక్షన్ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా అతనికి క్లియర్ కట్గా వాటి మీద ఒక అవగాహన కల్పించడం జరుగుతుంది. సో అండ్ ప్లేస్మెంట్ ఆఫ్ పర్సనల్ ఫర్ దేర్ బెటర్ పెర్ఫార్మెన్స్. సో అదేవిధంగా ప్లేస్మెంట్ అంటే వాళ్ళని ఎక్కడ ఏ జాబ్లో ప్లేస్ చేయాలనే దాని మీద కూడా మనం ఒక క్లారిటీ తోటి ఉండాలి. అంటే సూటబుల్ ప్లేస్లో అతను ఉంచాలి. చెప్పాను కదా, రైట్ ప్లేస్ ఎట్ రైట్ పర్సన్. సరైన వ్యక్తిని సరైన ప్లేస్లో ఉంచాలి, అంతే కదా. ఎఫిషియన్సీ లేని వాళ్ళని అంటే ఆ జాబ్ మనం ఏదైతే ఆ జాబ్ ఉందో పొజిషను, ఆ పొజిషన్ని ఫిల్ఫిల్ చేయగలగాలి మనం తీసుకున్న వ్యక్తి. అంతేగాని ఊరకనే ఏదో మనం అక్కడ ఒక వ్యక్తిని పర్సన్ కావాలి కదా అని చెప్పి రిక్రూట్ చేసుకుని కూర్చోబెడితే సరిపోదండి. కాబట్టి ఆ పొజిషన్ని సంబంధించినటువంటి డ్యూటీస్ని రెస్పాన్సిబిలిటీస్ని అతను పర్ఫెక్ట్గా చేయగలగాలి. అలాంటి వాళ్ళని మనం ప్లేస్ చేయాలి. దాన్ని మనం ఇక్కడ ప్లేస్మెంట్ అని చెప్పి చెబుతున్నాం. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ డెవలప్మెంట్ ఫంక్షన్. సో డెవలప్మెంట్ ఫంక్షన్ మీన్స్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్ ఈజ్ ఏ ఫాలోఅప్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఫంక్షన్. సో ఎంప్లాయ్మెంట్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే కొత్తగా మనం తీసుకున్నటువంటి ఎంప్లాయీకి అతనికి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉండకపోవచ్చు. అంటే చదువుకునేది వేరు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ వేరు. కాబట్టి ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి అంటే అతను ఏదైతే ఎడ్యుకేషన్లో నేర్చుకున్నాడో వాటిని ఇక్కడ 100% ఇంప్లిమెంట్ చేయటం అంటే అది కష్టమైపోతుంది అతనికి. కాబట్టి అతను ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కనుక అతనికి మనం ముందుగా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది కండక్ట్ చేయాలి. అర్థమైందా? సో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ మనం ఎప్పుడైతే కండక్ట్ చేస్తామో అతనికి ఉన్నటువంటి స్కిల్స్కి అదనంగా మనం నేర్పించే స్కిల్స్ యాడ్ అవుతాయి. సో అతను 100% ఎఫిషియెంట్గా పనిచేయగలుగుతాడు. అదేవిధంగా మన దగ్గర ఏం టెక్నాలజీ వాడుతున్నాం, సో మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటనేది మనం అనుకున్న మన జాబ్ రోల్కి కావాల్సినటువంటి అన్ని స్కిల్స్ అతను చదువుకునే సందర్భంలో నేర్చుకుని ఉండకపోవచ్చు, రైట్. కాబట్టి అతనికి అన్నిటి మీద అవగాహన ఉండదు. కాబట్టి అతనికి ఎక్కడైతే ఏ విషయాల పట్ల అయితే అవగాహన లేదో ఆ విషయాలన్నిటి మీద కూడా మనం అతనికి ఒక అవగాహన కల్పించి దానికి కావాల్సినటువంటి స్కిల్స్ అన్నిటిని కూడా మనకు కావాల్సినటువంటి పని చేయించుకోవడానికి అతనికి ఏదైతే స్కిల్స్ కావాల్సి ఉన్నాయో ఆ స్కిల్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్లో మనం నేర్పించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్. అదేవిధంగా వాళ్ళకి ఇంకోటి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసం. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే అతను పాజిటివ్ యాటిట్యూడ్, దేన్నైనా పాజిటివ్గా తీసుకునే విధంగా చూడటం. అదేవిధంగా మైండ్ సెట్ అనేది పాజిటివ్గా ఉండాలి. అదేవిధంగా అందరితోటి కలిసిమెలిసి ఉండేటట్టుగా టీమ్ స్పిరిట్ తోటి పనిచేసే విధంగా, అదేవిధంగా మోటివేషన్ అనేదాన్ని మనం అంతా కూడా ఈ డెవలప్మెంట్ అనే దాంట్లో మనం నేర్పించడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఏ డ్యూటీ ఆఫ్ మేనేజ్మెంట్ టు ట్రైన్ ఈచ్ ఎంప్లాయీ ప్రాపర్లీ టు డెవలప్ టెక్నికల్ స్కిల్స్ ఫర్ ద జాబ్ ఫర్ విచ్ హీ హాస్ బీన్ ఎంప్లాయిడ్ అండ్ ఆల్సో టు డెవలప్ హిమ్ ఫర్ ద హైయర్ జాబ్స్ ఇన్ ద ఆర్గనైజేషన్. సో ఇది మేనేజ్మెంట్ యొక్క డ్యూటీ, బాధ్యత.
ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎంప్లాయీ అడిగితే ఇవ్వడం కాదు. సో మేనేజ్మెంట్ యొక్క బాధ్యత. సో ఎంప్లాయీకి మనం ప్రాపర్గా మనం అతనికి టెక్నికల్ స్కిల్స్ అనేది డెవలప్ చేస్తే దానివల్ల ఏమవుతుంది, అతని యొక్క స్కిల్స్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటుగా అతను ఆర్గనైజేషన్లో ఇంకా హైయర్ పొజిషన్స్కి వెళ్ళడానికి కూడా మనం ఇచ్చేటువంటి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత ప్రాపర్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనల్ ఈజ్ నెసరీ టు ఇంక్రీజ్ దేర్ స్కిల్స్ ఇన్ డూయింగ్ దేర్ జాబ్స్ అండ్ ఇన్ సాటిస్ఫైయింగ్ దేర్ గ్రోత్ నీడ్. సో ఎప్పుడైతే మనం ప్రాపర్ డెవలప్మెంట్ అనేది మనకి ఎంప్లాయీకి మనం ప్రాపర్ డెవలప్మెంట్ అనేది మనం చేస్తున్నామో దాని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే పర్సనల్ ఈజ్ నెసరీ టు ఇంక్రీజ్ దేర్ స్కిల్స్. దాంతో అతనికి ఏమవుతుంది, అతని యొక్క స్కిల్స్ని ఇంక్రీజ్ చేసుకుంటాడు. ఇన్ డూయింగ్ దేర్ జాబ్స్, అతని జాబ్కి కావాల్సినటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఉపయోగపడుతుంది. అది ప్రాపర్గా ఉండాలి. తర్వాత ఫర్ దిస్ పర్పస్ ద పర్సనల్ డిపార్ట్మెంట్ విల్ డివైజ్ అప్రాప్రియేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. సో కాబట్టి దానికోసం ట్రైనింగ్ ఈ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ లేదా పర్సనల్ డిపార్ట్మెంట్ ఏం చేయాలంటే అప్రాప్రియేట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయాలి ఫ్రీక్వెంట్గా. ఓకేనా. సో ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ కంపెనీస్లో జరుగుతూ ఉంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్లో జనరల్గా ఏదైనా కొత్త టెక్నాలజీ రాగానే దాని మీద ఒక అవగాహన కల్పించడానికి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఆ టెక్నాలజీని నేర్పించడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు బయటికి వెళ్ళి నేర్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి వాళ్ళ జాబ్ టైమింగ్లోనే కొంత సమయాన్ని ఈ ఈ ఈ కొత్త టెక్నాలజీస్ని నేర్పడానికి కేటాయిస్తారు. సో వాళ్ళకి స్కిల్స్ని ఉన్న వాళ్ళకే మనం స్కిల్స్ని డెవలప్ చేసుకుంటే కొత్తగా మళ్ళీ దానికోసం వేరే వాళ్ళని తీసుకోవాల్సిన పని ఉండదు. ఉన్న వాళ్ళతోటి మనం ఆ పనిని కూడా చేయించుకోవచ్చు. అది మనకి ఎకానమీలో అయిపోతుంది కాబట్టి మనకి ఖర్చు కూడా తగ్గిపోతుంది అనమాట. తర్వాత దేర్ ఆర్ సెవరల్ ఆన్ ద జాబ్ అండ్ ఆఫ్ ద జాబ్ మెథడ్స్ అవైలబుల్ ఫర్ ట్రైనింగ్ పర్పసెస్. సో ఆన్ ద జాబ్ ట్రైనింగ్, ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్. అండ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇచ్చే ట్రైనింగ్ మనం ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం. జాబ్లో జాయిన్ అవ్వడానికి ముందు తీసుకున్నటువంటి ట్రైనింగ్ని ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్ అంటాం. అవి కొన్ని మెథడ్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ క్లాసెస్లో చెప్పుకుందాం. సో ఏ గుడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ షుడ్ ఇంక్లూడ్ ఏ మిక్చర్ ఆఫ్ బోత్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. సో మనం మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయటువంటి దాని అర్థం ఇట్ ఈస్ మిక్చర్ ఆఫ్ బోత్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. అంటే ఆఫ్ ద జాబ్ ట్రైనింగ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ రెండు ఇంపార్టెంటే. అందుకనే గవర్నమెంట్ ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, ఆల్రెడీ మీకు ఐడియా ఉంది. సో మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, అదేవిధంగా ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆఫ్ ద జాబ్ మెథడ్స్, ట్రైనింగ్ మెథడ్స్. అంటే మీరు జాబ్లో జాయిన్ అవ్వకముందే మీకు అక్కడ కావాల్సినటువంటి స్కిల్స్ని ముందుగానే ఐడెంటిఫై చేసి ఆ స్కిల్స్ని మీకు నేర్పించడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా అదేవిధంగా తర్వాత మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు కొంత, మిగతాది మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకుంటారు. ఇలా ఎక్కడ నేర్చుకున్నది మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత నేర్చుకున్నటువంటి ట్రైనింగు, ఈ రెండు కూడా మీకు 100% స్కిల్స్ని నేర్పించడానికి మీరు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. వాటిని మీరు మీ జాబ్లో ఉపయోగించుకోగలిగితే మీరు మీ జాబ్లో మీరు 100% సక్సెస్ అవుతారు. ఇది మెయిన్ ఎయిమ్. ఏ గుడ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అదే చెప్పాం కదా. తర్వాత ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు పాయింట్ అవుట్ దట్ పర్సనల్ డిపార్ట్మెంట్ అరేంజెస్ ఫర్ ట్రైనింగ్ నాట్ ఓన్లీ ఆఫ్ న్యూ ఎంప్లాయీస్ బట్ ఆల్సో ఆఫ్ ఓల్డ్ ఎంప్లాయీస్. సో ఈ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనేది కేవలం పాత వాళ్ళకే కాదు, కొత్త వాళ్ళకే కాదు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం. పాత వాళ్ళకు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వాళ్ళకు కూడా మనం ఓల్డ్ ఎంప్లాయీస్ కూడా మనం వాళ్ళ స్కిల్స్ని, వాళ్ళ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడానికి అదేవిధంగా ఓల్డ్ ఎంప్లాయీస్ కూడా లేటెస్ట్ టెక్నిక్స్ నేర్చుకోవడానికి మనం కండక్ట్ చేసేటటువంటి ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ బాగా ఉపయోగపడతాయి. దాని ద్వారా మనకు ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, వర్కర్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది అని చెబుతున్నారు. తర్వాత కాంపెన్సేషన్, థర్డ్ ఫంక్షన్ ఈజ్ కాంపెన్సేషన్. సో కాంపెన్సేషన్ మీన్స్ ఐ హ్యావ్ టు గివ్ ప్రాపర్ రెమ్యూనరేషన్ అండ్ ఈక్విటబుల్ రెమ్యూనరేషన్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద సేమ్ పెర్ఫార్మెన్స్ లెవెల్స్. ఓకే, అంటే ఎవరికైతే సేమ్ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని లేకుండా సో వాళ్ళకి ఈక్విటబుల్ రెమ్యూనరేషన్ అనేది ఇవ్వాలి. అంటే పనిచేస్తున్న వాళ్ళందరికీ ఒకే స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వాలి, ఒకే స్థాయిలో పనిచేసే వాళ్ళకి. తర్వాత ఇంకో స్థాయిలో పనిచేసే వాళ్ళందరికీ ఒకే రకమైన రెమ్యూనరేషన్ ఉండాలి. దాన్ని మనం కాంపెన్సేషన్ అంటే వాళ్ళు ఎంత పని చేస్తున్నారో ఆ పనికి తగినటువంటి అమౌంట్ను వాళ్ళకి మనం ఇవ్వడమే
కాంపెన్సేషన్. ఓకే. సో దానివల్ల మనకి ఏంటంటే ఉపయోగం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా సాటిస్ఫై అవుతారు. తద్వారా వాళ్ళు సంస్థ యొక్క అభివృద్ధికి, వాళ్ళు సంస్థ యొక్క లక్ష్యాలని అధిగమించడానికి వాళ్ళు చేయాల్సినటువంటి కృషిని వాళ్ళు కూడా చేస్తారు, మనం చెప్పినా చెప్పకపోయినా. ద పర్సనల్ కెన్ బి కాంపెన్సేటెడ్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ యాజ్ వెల్ యాజ్ నాన్ మానిటరీ రివార్డ్స్. మానిటరీ రివార్డ్స్ అండ్ నాన్ మానిటరీ రివార్డ్స్. మానిటరీ రివార్డ్స్ అంటే ఏంటంటే సో ఇన్ జనరల్‌గా ఇచ్చేవి. నాన్ మానిటరీ రివార్డ్స్ అనేది అందరితో పాటు కాకుండా కొంతమందికి మాత్రమే మనం ఇచ్చేటువంటి బెనిఫిట్స్‌ని నాన్ మానిటరీ రివార్డ్స్ అంటారు. సో ఫ్యాక్టర్స్ విచ్ మస్ట్ బి బోర్న్ ఇన్ మైండ్ వైల్ ఫిక్సింగ్ ద రెమ్యూనరేషన్ ఆఫ్ పర్సనల్ ఆర్ దేర్ బేసిక్ నీడ్స్, రిక్వైర్మెంట్స్ ఆఫ్ జాబ్స్, లీగల్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ మినిమమ్ వేజెస్, కెపాసిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు పే, వేజ్ లెవెల్ అఫోర్డెడ్ బై కాంపిటీటర్స్ ఎక్సెట్రా. సో ఈ మనం ఈ సాలరీ అనేది ఫిక్స్ చేసేటప్పుడు, రెమ్యూనరేషన్ అనేది ఫిక్స్ చేసేటప్పుడు పర్సనల్ డిపార్ట్మెంటు చాలా విషయాలను కన్సిడర్ చేస్తుంది. వాటిల్లో బేసిక్ నీడ్స్ అంటే ఒక వ్యక్తికి కనీస అవసరాలు ఏంటి, తర్వాత రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద జాబ్, మనం తీసుకున్నటువంటి జాబ్కి మనకు కావాల్సినటువంటి జాబ్, మనం ఇస్తున్నటువంటి జాబ్కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి, తర్వాత లీగల్ ప్రొవిజన్స్, లీగల్గా ఎటువంటి ప్రొవిజన్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మినిమం వేజ్ అని చెప్పి కొంత ఫిక్స్ చేస్తుంది, అది ఖచ్చితంగా ఎవరైనా కూడా పే చేయాల్సిందే, అంతకన్నా తక్కువ పే చేయడానికి వీల్లేదు, కాబట్టి అది మనం పరిగణలోకి తీసుకోవాలి. అదేవిధంగా కెపాసిటీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు పే, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఎంతవరకు పే చేయగలదు, ఆర్గనైజేషన్ కెపాసిటీ ఎంత ఉందా లేదా, అంటే గవర్నమెంట్ చెప్పినటువంటి మినిమం వేజెస్ పే చేయడానికైనా ఆర్గనైజేషన్కి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా, కెపాసిటీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత వేజ్ లెవెల్ అఫోర్డెడ్ బై కాంపిటీటర్స్ ఎక్సెట్రా. అదేవిధంగా మన కాంపిటీటర్స్ వాళ్ళ కంపెనీలో వాళ్ళ ఎంప్లాయీస్కి ఎటువంటి జీతాలను ఇస్తున్నారు. సో వీటన్నిటినీ కూడా మనం 1-2 సార్లు అనాలసిస్ చేసుకుని మనం దాని మీద డిపెండ్ అయ్యి మనం ఈ వేజెస్ లేదా రెమ్యూనరేషన్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఫిక్సింగ్ ద వేజ్ లెవెల్స్ ద పర్సనల్ డిపార్ట్మెంట్ కెన్ మేక్ యూజ్ ఆఫ్ సర్టెన్ టెక్నిక్స్ లైక్ జాబ్ ఎవాల్యుయేషన్ అండ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. కాబట్టి ఈ వేజ్ లెవెల్స్ని ఫిక్స్ చేయాలంటే కనుక దానికి ఈ పర్సనల్ డిపార్ట్మెంటు కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవుతారు. ఆ టెక్నిక్స్లో మొదటిది జాబ్ ఎవాల్యుయేషన్, రెండవది పెర్ఫార్మెన్స్ అప్రైజల్. ఓకేనా. సో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో వస్తుంది, అప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ మెయింటెనెన్స్ ఫంక్షన్. సో మెయింటెనెన్స్ ఫంక్షన్ వర్కింగ్ కండిషన్స్ అండ్ వెల్ఫేర్. మెయింటెనెన్స్ అంటే ఏంటి, వర్కింగ్ కండిషన్స్ అండ్ వెల్ఫేర్ అంటే ఆర్గనైజేషన్లో ఈ వర్కింగ్ కండిషన్స్ అంటే పనిచేసే ప్రాంతంలో మనకి కండిషన్స్ ఎలా ఉన్నాయి అంటే, కండిషన్స్ మీన్స్ అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, సో ట్రీట్ చేసే విధానం ఎలాగుంది, ఇవన్నీ కూడా వర్కింగ్ కండిషన్స్లో ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఎంప్లాయీకి కంఫర్టబుల్గా వర్కింగ్ కండిషన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తామో అంటే సో ప్రాపర్ వెంటిలేషన్, ప్రాపర్ లైటింగ్ అండ్ ప్రాపర్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా వాటర్ ఫెసిలిటీస్, తర్వాత ఇవన్నీ సో బేసిక్ నీడ్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా సో మనం అతనికి ప్రొవైడ్ చేయాలి. సో అప్పుడు అతను హ్యాపీగా పని చేయగలుగుతాడు. అదేవిధంగా కోఆపరేటివ్గా ఉండాలి, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి భేదాభిప్రాయాలు రాకుండా చూసుకుంటూ ఉండాలి, ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. సో కాబట్టి గుడ్ వర్కింగ్ కండిషన్స్ అనేది ఉండాలి, సో దాట్ దే మే లైక్ దేర్ వర్క్ అండ్ వర్క్ ప్లేస్ అండ్ మెయింటైన్ దేర్ ఎఫిషియన్సీ. ఎప్పుడైతే వర్క్ ప్లేసు బాగుంటుందో, పనిచేసే ప్రదేశం బాగుంటుందో, తద్వారా మనకి వర్కర్ యొక్క ఎఫిషియన్సీ అనేది కూడా పెరుగుతుంది, మనకి దాంతో వర్క్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది, బెటర్మెంట్ అవుతుంది. తర్వాత వర్కింగ్ కండిషన్స్ సర్టెన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద మోటివేషన్ అండ్ మోరల్ ఆఫ్ ద ఎంప్లాయీస్. ఈ వర్కింగ్ కండిషన్సే ఈ వర్కింగ్ కండిషన్స్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దేని మీద అంటే మోటివేషన్ పరంగా కానివ్వండి, లేక మోరల్ విషయంలో కానివ్వండి, ఎంప్లాయీస్కి సంబంధించి మనం వీటి మీద ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, ఈ కండిషన్స్ మీద. ఈ మోటివేషన్ పరంగా కానివ్వండి, మోరల్ పరంగా కానివ్వండి, వీటికి సంబంధించి ఈ ఇన్ఫ్లుయెన్స్ అనేది వాటి మీద ఖచ్చితంగా ఉంటుంది వర్కింగ్ కండిషన్కి సంబంధించి. తర్వాత దీస్ ఇంక్లూడ్ మెజర్స్ టేకెన్ ఫర్ హెల్త్, సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్. కాబట్టి మనం ఇక్కడ చూస్తే దాంట్లో టేకెన్ ఫర్ హెల్త్, సో హెల్త్ పరంగా తీసుకోనివ్వండి, సేఫ్టీ పరంగా తీసుకోండి, అండ్ కంఫర్ట్ ఆఫ్ ద వర్క్ ఫోర్స్, అదేవిధంగా వర్క్ ఫోర్స్ యొక్క కంఫర్ట్, వాళ్ళు కంఫర్టబుల్గా ఉన్నారా లేదా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. తర్వాత ద పర్సనల్ డిపార్ట్మెంట్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ వేరియస్ వెల్ఫేర్ సర్వీసెస్ విచ్ రిలేట్ టు ద ఫిజికల్ అండ్ సోషల్ వెల్బీయింగ్ ఆఫ్ ద ఎంప్లాయీస్. అంటే ఎంప్లాయీకి కావాల్సినటువంటి ఫిజికల్ ఫెసిలిటీస్,
సో అదేవిధంగా అంటే చెప్పాం కదా, ఫుడ్, షెల్టర్, సో వాటర్, సో ఇవన్నీ కూడా క్లాత్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఫిజికల్ నీడ్స్. సో ఇవన్నీ అతనికి ఉన్నాయా లేదా, ఫుల్ఫిల్ అవుతున్నాయా లేదా. అదేవిధంగా సోషల్ వెల్బీయింగ్, సమాజ శ్రేయస్సు అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నాడు. తర్వాత దీస్ మే ఇంక్లూడ్ ప్రొవిజన్ ఆఫ్ కెఫిటేరియా, రెస్ట్ రూమ్స్, కౌన్సిలింగ్, గ్రూప్ ఇన్సూరెన్స్, ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ రిక్రియేషనల్ ఫెసిలిటీస్ ఎక్సెట్రా. సో దీనికి గాను ఏమేం చెబుతున్నాడు ఫెసిలిటీస్. సో దాంట్లో మొదటిది రెస్ట్ రూమ్స్, క్యాఫిటేరియా, తర్వాత కౌన్సిలింగ్, తర్వాత రిమైనింగ్ థింగ్ గ్రూప్ ఇన్సూరెన్స్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఆఫ్ ఎంప్లాయీస్. సో అదేవిధంగా రిక్రియేషనల్ ఫెసిలిటీస్, సో అంటే సరదాగా వాళ్ళకి ఏదన్నా గేమ్స్ లాంటివి కండక్ట్ చేయడం ఇలాంటివన్నీ. సో దీస్ ఆర్ ఆల్ కమ్స్ అండర్ మెయింటెనెన్స్. Next function is motivation. So motivation is also very important function. It is a driving force for an employee to do something. అంటే మనం ఒక వ్యక్తి ఒక పని చేయించాలంటే ఇది ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎంప్లాయీస్ వర్క్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ దేర్ నీడ్స్. ఏ ఎంప్లాయీ అయినా ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నా అంటే దాని అర్థం అతని యొక్క నీడ్స్ని, అవసరాలకి సంతృప్తి చెందడం కోసం పనిచేస్తాడు. అదేవిధంగా in many of the cases it is found that they do not contribute towards the organization goals as much as they can. So దాంట్లో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది ఎంప్లాయీస్ వర్క్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ దేర్ నీడ్స్. తర్వాత ఇన్ మెనీ ఆఫ్ ద కేసెస్, చాలా కేసెస్లో ఇట్ ఈస్ ఫౌండ్ దట్ దే డు నాట్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ ద ఆర్గనైజేషన్ గోల్స్ యాజ్ మచ్ యాజ్ దే కెన్. కానీ చాలా సందర్భాల్లో మనం తీసుకుంటే గమనిస్తే కనుక కాంట్రిబ్యూట్, దెర్ ఈజ్ నో కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ద ఆర్గనైజేషన్ గోల్స్. ఆర్గనైజేషన్ గోల్స్ విషయంలో ఎక్కడ కూడా ఫోకస్ అనేది కనపడడం లేదు, టువర్డ్స్ కాంట్రిబ్యూషన్ ఏది లేదు. తర్వాత దిస్ హ్యాపెన్స్ బికాస్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ ఎడిక్వేట్లీ మోటివేటెడ్. ఇది దేనివల్ల జరుగుతుంది, ఎంప్లాయీస్కి సరైనటువంటి మోటివేషన్ లేకపోవడం మూలంగా జరుగుతున్నటువంటి ప్రాబ్లం, ఇది వస్తున్నటువంటి ప్రాబ్లం. దెన్ ద హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ హెల్ప్స్ ద వేరియస్ డిపార్ట్మెంటల్ మేనేజర్స్ టు డిజైన్ ఏ సిస్టమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ రివార్డ్స్ టు మోటివేట్ ద ఎంప్లాయీస్. దానికి గాను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ మేనేజర్ ఏం చేయాలంటే ఒక సిస్టమ్ని డిజైన్ చేసుకుని దానిలో ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ రివార్డ్స్, ఫైనాన్షియల్గా ఏం రివార్డ్స్ ఇస్తాం, నాన్ ఫైనాన్షియల్గా ఏం రివార్డ్స్ ఇస్తాం, టు మోటివేట్ ద ఎంప్లాయీస్ని మోటివేట్ చేయడానికి. తర్వాత నెక్స్ట్ వన్ పర్సనల్ రికార్డ్స్. సో పర్సనల్ రికార్డ్ మీన్స్ ఇండివిజువల్ రికార్డ్స్. ద హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఆల్సో మెయింటైన్స్ ద రికార్డ్స్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయీస్ which are working in the enterprise. So it keeps full records of their training and achievements, transfer, promotion, etc. సో ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనం ఏం ట్రైనింగ్ ఇచ్చాం, తర్వాత అచీవ్మెంట్స్ ఏంటి, తర్వాత ట్రాన్స్ఫర్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఎక్కడికి అయింది, తర్వాత ప్రమోషన్ ఎక్కడికి ఇస్తున్నాం, ఇవన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఆ రికార్డులో మనం ఉంచుతాం ఒక్కొక్క పర్సన్ది. దెన్ ఇట్ ఆల్సో ప్రిజర్వ్స్ మెనీ అదర్ రికార్డ్స్ రిలేటింగ్ టు ద బిహేవియర్ ఆఫ్ పర్సనల్ లైక్ absenteeism and labor, turnover and the personal programs and policies of the organization. Okay, సో దాంట్లో ఏం చెబుతున్నాడు, ఇట్ ఈస్ ఆల్సో ప్రిజర్వ్స్ మెనీ అదర్ రికార్డ్స్. అదే దీంతో పాటు ఇవే కాకుండా ఇంకా వేరే రికార్డ్స్ కూడా ప్రిజర్వ్ చేస్తుంది రిలేటింగ్ టు బిహేవియర్ ఆఫ్ పర్సనల్ లైక్ absenteeism అండ్ లేబర్ టర్నోవర్. absenteeism ఎలా ఉంది, విధంగా లేబర్ టర్నోవర్ ఎలా ఉంది, అండ్ ద పర్సనల్ ప్రోగ్రామ్స్ ఏమేమి కండక్ట్ చేశారు, అదేవిధంగా పాలసీస్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ పాలసీస్ ఏంటి. సో దీస్ ఆర్ ఆల్ కంప్లీట్లీ మెన్షన్డ్ ఇన్ ద పర్సనల్ రికార్డ్స్. నెక్స్ట్ ఫంక్షన్ industrial relations. So industrial relations is also very important. So industry means it is a collection of same group of companies. All these companies are producing same type of products, but the brand name is different, the company is different, but totally it is called as an industry. Suppose if you take an example of the cement industry, the various companies which are produced the cement and all that companies are comes under the cement industry. So the total cement manufacturing companies are treated as a single system, that is called as industry. Okay, so these days the responsibility of maintaining good industrial relations is mainly
డిశ్చార్జ్డ్ బై ద హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. సో మనం ఇక్కడ రెస్పాన్సిబిలిటీ, అదేవిధంగా మెయింటైనింగ్ గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఈ మేనేజర్ యొక్క హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీస్లో ఫస్ట్ వన్ మెయింటైనింగ్ గుడ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఈజ్ మెయిన్లీ డిశ్చార్జ్డ్ బై ద హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. ఇండస్ట్రియల్ రిలేషన్స్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయటమే మెయిన్ టాస్క్ అని చెప్తున్నాడు. ద హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ కెన్ హెల్ప్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్. కదా హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ ఏం చేస్తారు? కలెక్టివ్ బార్గెనింగ్ అంటే మనకి ఏదైనా సమస్య మన ఒక్కళ్ళు అడగటం కాకుండా మిగతా వాళ్ళందరినీ కలుపుకొని అడిగితే అక్కడ మేనేజ్మెంట్ కూడా ఆలోచిస్తుంది. యు ఆర్ కలెక్టివ్లీ ఆస్కింగ్ సంథింగ్ ఆర్ రిక్వెస్టింగ్ సంథింగ్, దెన్ యు నీడ్ టు బార్గెన్. సో దెన్ జాయింట్ కన్సల్టేషన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్, అదేవిధంగా జాయింట్ కన్సల్టేషన్ ఉండాలి. తర్వాత సెటిల్మెంట్ ఆఫ్ డిస్ప్యూట్స్. సో డిస్ప్యూట్స్ని సెటిల్మెంట్ చేయడం ఇఫ్ ద నీడ్ అరైజెస్, అది అవసరం అయితే ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు పర్సనల్ అండ్ హ్యాస్ ద వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ లేబర్ ఎనాక్ట్మెంట్స్. సో మనం ఇక్కడ దీని పరంగా చూస్తే దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ ఇన్ పొసెషన్ ఆఫ్ ఫుల్ ఇన్ఫర్మేషన్. దానికి ఏం కావాలంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అతని దగ్గర ఉంటేనే అతను ఇవన్నీ కూడా చేయగలుగుతాడు. దెన్ ద హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ కెన్ డూ ఏ గ్రేట్ డీల్ ఇన్ మెయింటైనింగ్ ఇండస్ట్రియల్ పీస్ ఇన్ ద ఆర్గనైజేషన్ యాజ్ హీ ఈజ్ డీప్లీ అసోసియేటెడ్ విత్ వేరియస్ కమిట్మెంట్స్ ఆన్ డిసిప్లైన్, లేబర్ వెల్ఫేర్, సేఫ్టీ, గ్రీవెన్స్ ఎక్సెట్రా. సో హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ సంబంధించి ఇంకొక గ్రేట్ డీల్ ఏంటంటే ఇన్ మెయింటైనింగ్ ఇండస్ట్రియల్ పీస్ ఇన్ ద ఆర్గనైజేషన్, అంటే ఆర్గనైజేషన్లో శాంతియుతమైన వాతావరణం ఉండాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. యాజ్ హీ ఈజ్ డీప్లీ అసోసియేటెడ్ విత్ వేరియస్ కమిట్మెంట్స్, అదేవిధంగా అతనికి వేరియస్ కమిట్మెంట్స్ ఉంటాయి, వాటిలో పూర్తిగా అతను డీప్గా ఇన్వాల్వ్ అవ్వాల్సి ఉంటుంది, డిసిప్లైన్ విషయంలో కానివ్వండి, దేని విషయంలో అయినా కానివ్వండి. అండ్ లేబర్ వెల్ఫేర్, అదేవిధంగా శ్రామికుల సంక్షేమం అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సేఫ్టీ, సంరక్షణ, గ్రీవెన్స్, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటి మీద ఫిర్యాదులు అవి తీసుకోవటం. సో దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. దెన్ హీ హెల్ప్స్ ఇన్ లేయింగ్ డౌన్ ద గ్రీవెన్స్ ప్రొసీజర్ టు రిడ్రెస్ ద గ్రీవెన్సెస్ ఆఫ్ ద ఎంప్లాయీ. అదేవిధంగా ఎంప్లాయీ యొక్క గ్రీవెన్సెస్ని క్లియర్ చేసే విధంగా, వాటిని సాల్వ్ చేసే విధంగా దానికి ఒక మెకానిజం అనేది ఉండాలి. దాన్ని గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అంటారు. హీ ఆల్సో గివ్స్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ టు ద ట్రేడ్ యూనియన్ లీడర్స్ అండ్ కన్వేస్ దేర్ వ్యూస్ ఆన్ వేరియస్ లేబర్ ప్రాబ్లమ్స్ టు ద టాప్ మేనేజ్మెంట్. సో అదేవిధంగా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ట్రేడ్ యూనియన్ లీడర్స్ ఉంటారు వాళ్ళకి తెలియజేయాలి. అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా మనం తీసుకుని ఆ అభిప్రాయాలని, వాళ్ళ ప్రాబ్లమ్స్ని, వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా మనం సేకరించి వాటిని మనం టాప్ మేనేజ్మెంట్కి తెలియజేయాలి. ఇది మెయిన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ యొక్క బాధ్యత. ఇది కూడా దట్ ఈస్ ఇండస్ట్రియల్ రిలేషన్స్. అండ్ నెక్స్ట్, సో అంటే మనం ఇక్కడ మెయిన్గా ఏంటంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి కింద వాళ్ళ యొక్క అభిప్రాయాలని తెలియజేయాలి, అదేవిధంగా టాప్ లెవెల్ మేనేజ్మెంట్ చెప్పినటువంటి విషయాల్ని కింద వాళ్ళ వరకు కన్వే చేయాలి. రెండు ఇంపార్టెంట్. ఇదే మనం టూ వే కమ్యూనికేషన్ అంటే వన్ వే కమ్యూనికేషన్ కాదు, టూ వే కమ్యూనికేషన్. అంటే టాప్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి బాటమ్ లెవెల్ వరకు, బాటమ్ లెవెల్ మేనేజ్మెంట్ నుంచి టాప్ లెవెల్ వరకు. సో బోత్ ఆర్ ఫుల్ఫిల్డ్, దట్ ఈస్ టూ వే కమ్యూనికేషన్. తర్వాత నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ సెపరేషన్. Separation is also very very important function. So since the first function of human resource management is to procure the employees and recruitment చేసుకున్నాం, it is logical that the last should be the separation and return of that person to society. So last option ఏంటి? సెపరేషన్. అంటే అతనితో మనకి ఎటువంటి ఉపయోగం లేదు, అదేవిధంగా అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఏమాత్రం కూడా బాగుండట్లేదు అనుకున్నప్పుడు సో అతన్ని మనం ఉద్యోగం నుంచి తీసేయడం, దాన్ని మనం ఇక్కడ టెక్నికల్గా సెపరేషన్ అంటాం. సో తర్వాత మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డు నాట్ డై ఆన్ ద జాబ్. సో చాలామంది పీపుల్ వాళ్ళ జాబ్లోనే చనిపోరు, అంటే జాబ్ చేస్తున్నాగానే చనిపోరు, అయిపోయినాక చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా జాబ్లో చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ద ఆర్గనైజేషన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మీటింగ్ సర్టెన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ ఇన్ సెపరేషన్. సో ఇదంతా కూడా మేనేజ్మెంట్ దేనిలో భాగంగా చేస్తుంది? సెపరేషన్ అనే దానిలో భాగంగా చేసుకుంటుంది. తర్వాత యాజ్ వెల్ యాజ్ అష్యూరింగ్ దట్ ద రిటర్న్డ్ పర్సన్స్ ఈజ్ ఇన్ యాజ్ గుడ్ షేప్ యాజ్ పాసిబుల్. కాబట్టి ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో
సర్టెన్ రిక్వైర్మెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం దేని ద్వారా మనం చేసుకోవచ్చు అంటే డ్యూ ప్రాసెస్ ఇన్ సెపరేషన్ యాజ్ వెల్ యాజ్ అష్యూరింగ్ దట్ ద రిటర్న్ పర్సన్ ఈజ్ ఇన్ యాజ్ గుడ్ షేప్ యాజ్ పాసిబుల్. సో ఒకవేళ మనకు అది సూటబుల్ కాకపోతే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రిటర్న్ చేసేయడం అనేది సో బెటర్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ద పర్సనల్ మేనేజర్ హ్యాస్ టు ఎన్ష్యూర్ ద రిలీజ్ ఆఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ టు ద రిటైరింగ్ పర్సనల్స్ ఇన్ టైం. అదేవిధంగా మేనేజర్ ఏంటంటే మేనేజర్ యొక్క బాధ్యత ఎవరైతే రిటైర్మెంట్ అయిపోయి వెళ్ళిపోతున్నారో సో వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇచ్చి పంపిస్తాను. తర్వాత రిటైరింగ్ టైంలో అంటే రిటైర్మెంట్ టైంలో ఆ బెనిఫిట్స్ అన్నీ మనం అతనికి రిలీజ్ చేస్తే ఆ అమౌంట్ అనేది అతనికి బ్రతకడానికి ఉపయోగపడుతుంది అంటే తర్వాత సర్వైవల్ కోసం. సో దిస్ ఈజ్ అబౌట్ సెపరేషన్. ఓకే.